వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. అక్కినేని నాగేశ్వరరావు శత జయంతి సందర్భంగా ఆయన చిత్రంతో పోస్టల్ స్టాంప్ ను భారత ప్రభుత్వం విడుదల చేయవలసిందిగా మాఏపీ తీర్మానాన్ని ఆమోదించింది. రత్న ఫార్చ్యూన్ కళ్యాణ మండపంలో శుక్రవారం స్వర్గీయ అక్కినేని శత జయంతి వేడుకలు జరిగాయి. సమావేశానికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ 24 విభాగాల యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షులు సినీ దర్శకులు దిలీప్ రాజా అధ్యక్షత వహించారు. భారత ప్రభుత్వానికి ఆమోదించిన తీర్మానాన్ని పంపించినట్లుగా ఆయన తెలిపారు. నటించిన ప్రతి పాత్రకు ప్రాణం పోసిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు అని ఆయన కొనియాడారు. నటనలో అక్కినేని ఒక విశ్వవిద్యాలయంగా ఆయన అభివర్ణించారు. తాగుబోతులను, ప్రేమలో ఓడిపోయిన వ్యక్తులను దేవదాసుగా కొందరు నేటికి సంబోధిస్తున్నారంటే ఆ పాత్రలో అక్కినేని నటన ఎవరెస్ట్ అంత ఎత్తులోనూ మహాసముద్రమంతా వైశాల్యంలోనూ ఉండటం జనమెరిగిన సత్యమని ఆయన పేర్కొన్నారు. దేవదాసు, ప్రేమాభిషేకం, మాయాబజార్, మేఘ సందేశం సినిమాలు తెలుగు చలనచిత్ర సీమలో చెరగని ఆస్తి అని అన్నారు. మహానటుడు, నటనలో ఎవరెస్ట్ శిఖరం లాంటి వాడు, నటనలో మహాసముద్రం అంతటి శక్తివంతుడు. కొన్ని పాత్రలు ఆయన వేస్తేనే బాగుంటాయి అనే సొంత ఒరవడి సృష్టించుకున్న వ్యక్తి మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు గారి శత జయంతి. అంటే ఈ రోజుకి ఆయన పుట్టి 100 ఏళ్ళు. ఆయన ఈ రోజున ఇక్కడ లేకపోయినా ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రజలకి ఆయన దేవదాసుగా గుర్తుండిపోతాడు. ఆయన మేఘ సందేశంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతాడు. ప్రేమాభిషేకంలో చేసిన పాత్రగా గుర్తుండిపోతారు. మరి పౌరాణిక సినిమాలకు వెళ్తే మాయాబజార్లో అభిమన్యుడి క్యారెక్టర్స్ కూడా గుర్తుండిపోతాడు. ఇది తెలుగు చలనచిత్ర చరిత్రలో అక్కినేని నాగేశ్వరరావు గారు మాత్రమే సంపాదించుకున్న ఆస్తి. ఆయన నటించిన నటనకి ప్రభుత్వం కూడా గుర్తించింది, నో డౌట్. ఈ శత జయంతి సందర్భంగా మేము మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఏమడుగుతున్నామంటే భారత ప్రభుత్వాన్ని అక్కినేని నాగేశ్వరరావు గారి చిత్రపటంతో ఒక పోస్టల్ స్టాంపుని రిలీజ్ చేయమని మేము మాఏపీ తరఫున భారత ప్రభుత్వానికి మనవి చేస్తూ ఉన్నాం. చరిత్ర పోవచ్చు, చరిత్ర మారవచ్చు, కానీ అక్కినేని నటన మాత్రం మారదు. అక్కినేని లాంటి వ్యక్తి మళ్ళీ ఈ చలనచిత్ర రంగంలో ఆయా పాత్రలు పోషించే శక్తివంతమైన నటుడిగా ఎవరో రాలేరని కూడా నేను అనుకుంటున్నా. ఎనివే, ఆయన లేకపోవడం చలనచిత్ర పరిశ్రమకే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రంలో ఉన్న ఆయన అభిమానులకి చాలా బాధాకరమైన విషయం. పోస్టల్ స్టాంపు భారత ప్రభుత్వం అక్కినేని నాగేశ్వరరావు గారి దీంతో రిలీజ్ చేయాలని అన్నాను. ఆ ప్రతిపాదనని మన గౌరవ పార్లమెంటు సభ్యులు మీద వేసుకుని బాధ్యత వహించి అది స్టాంపు రిలీజ్ అయ్యేలాగా చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను గౌరవ పార్లమెంటు సభ్యులు చంద్రశేఖర్ గారికి కూడా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రముఖ పారిశ్రామికవేత్త కొత్త సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ తన పర్సనాలిటీకి తగిన పాత్రలనే ఎంపిక చేసుకుని ఆయా పాత్రలకు 100% న్యాయం చేసినందువలనే పద్మశ్రీ, పద్మవిభూషణ్, దాదాసాహెబ్ ఫాల్కే, పద్మభూషణ్ అవార్డులు అక్కినేనిని వరించాయని తెలిపారు. కార్యక్రమంలో దర్శకుడు రత్నాకర్, నటుడు వెలగ సుభాష్ చంద్రబోస్, మిలిటరీ ప్రసాద్, రావురి సురేష్ బాబు, బెల్లంకొండ వెంకట్, కొండముడి జయకర్, డాక్టర్ భూషణం రమణయ్య, బసవయ్య తదితరులు పాల్గొన్నారు. ముందుగా అక్కినేని చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సినీ చరిత్రలో స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు గారు శత జయంతి సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవటం మన విధి. ఎందుకంటే మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సినిమాల్లో నటించి అద్భుతమైన పాత్ర, తగినటువంటి పాత్రను ఎంచుకునేవారు వారు. అంటే ఈ పాత్ర నేను చేయగలుగుతాను, ఈ పాత్ర నేను నాకు తగింది కాదని పాత్రను సెలెక్ట్ చేసుకుని దానికి పూర్తి ధర్మాన్ని, న్యాయాన్ని సమకూర్చి ఆయన అనేక రకాలైనటువంటి అవార్డులు పొందారు. పద్మభూషణం, పద్మశ్రీ, బిరుదులు, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వగైరా, పద్మవిభూషణ్, ఇటువంటి అవార్డులన్నీ పొందారు. ప్రత్యేకించి ఆయన గొప్పతనం ఏంటంటే నాటకాల్లో ఉండగా ఆడపిల్ల పాత్ర కూడా పోషించారని ఆయనకి ఇది ఉంది. ఎన్నో నటనలు, ఎన్నో రకాల పాత్రలు ఆయనే సాటది. ఇందులో ఇట్లో దేవదాసు ప్రత్యేకించి చాలామంది అది ఒక లీనమైపోయారు. అట్లాగే విపన్నారాయణ అని చాలా ఉన్నాయి, ఒకటని కాదు, అది చెప్పడానికి వీళ్ళని పాత్రలో ప్రత్యేకించి ఆ పాత్ర మళ్ళీ ఎవరు వేసినా లేదు. ఇక సిటీ కేబుల్ వ్యవస్థాపకులు పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమం అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ యాజమాన్యం, ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయన సేవలను కొనియాడారు. కేబుల్ వ్యవస్థను నెలకొల్పి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన
పొట్లూరి రామకృష్ణ జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకమని పలువురు ప్రముఖులు కొనియాడారు. పొట్లూరి రామకృష్ణ 26వ వర్ధంతి కార్యక్రమాలు అశోక్ నగర్లోని సిటీ కేబుల్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. సిటీ కేబుల్ వైస్ ప్రెసిడెంట్ కంటమనేని హనుమంతరావు, 3వే కేబుల్ ప్రతినిధి ప్రవీణ్, కేబుల్ ఆపరేటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు పెద్దినేని శ్రీనివాసరావు, పలువురు ఆపరేటర్లు, సిబ్బంది రామకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మారుతున్న కాలానుగుణంగా కేబుల్ వ్యవస్థని నెలకొల్పి ఇంటింటికి వినోదాన్ని, విజ్ఞానాన్ని అందిస్తూ పోటీ ప్రపంచంలో సమర్థవంతంగా నిర్వహించిన ఘనత రామకృష్ణకు దక్కుతుందని కంటమనేని హనుమంతరావు, పెద్దినేని శ్రీనివాసరావు, ఆపరేటర్లు మారుతి కిషోర్, బాబురావు అన్నారు. కేబుల్ రంగంలో సాంకేతికంగా విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. ఎందరికో ఉపాధి చూపుతూ కొత్త పుంతలు తొక్కుతున్న కేబుల్ రంగాన్ని పూర్తి స్థాయిలో డిజిటలైజేషన్ దిశగా పరుగులు తీసేందుకు తమ వంతు కృషి చేస్తున్నట్లు వారు తెలిపారు. సిటీ కేబుల్ వ్యవస్థాపకులైన ఆయన ఎన్నో మంచి పనులు, ఎన్నో కార్యక్రమాలు, ఎన్నో మన ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చి ఇప్పటికీ చాలా సంవత్సరాలైనది. ఆయన అనుసరించిన మార్గదర్శకాలనే మేము కూడా ఫాలో అవుతూ మరిన్ని సేవలు కొనసాగిస్తామని మా ప్రేక్షకులకు అందరికీ మనం చేయటం అయింది. సిటీ కేబుల్ ఛానల్స్లోనే కాకుండా వినోద కార్యక్రమాలు, మిగతా కార్యక్రమాలే కాకుండా ఈ రోజున అత్యంత అవసరమైన నెట్, దట్ ఈస్ బ్రాడ్బ్యాండ్ నెట్, ఇంటర్నెట్, ఇవి కూడా మా ప్రేక్షకులకు ఇవ్వటం జరుగుతుంది మా సిటీ కేబుల్ ద్వారా. సో సిటీ కేబుల్ బ్రాడ్బ్యాండ్ నెట్ని, మా సిటీ కేబుల్ని ఇదే విధంగా మా ప్రేక్షకులు ఆదరిస్తారని, మీకు మరింత సేవ చేయాలని ఊళ్ళూరుతూ మా సిటీ కేబుల్ యాజమాన్యం తరఫున, మా సిటీ కేబుల్ స్టాఫ్, మా ఆపరేటర్స్ అందరి తరఫున మరొకసారి మీకు నమస్కారం. మేమందరం కూడా ఆపరేటర్లు అందరం చేకూర్చడం జరిగింది సిటీ కేబుల్ ఆఫీసులో. వారిని స్మరించుకుంటూ, ఎందుకంటే ఆయన మాకు స్ఫూర్తిదాత. మా కేబుల్ టీవీ వ్యవస్థని ఆయన తీసుకొచ్చి ఎన్నో కుటుంబాలు నిలిపిన స్ఫూర్తిదాత. ఆయన స్మరించుకుంటూ, అట్లాగే ఇవాళ జరిగే పరిణామంలో కూడా లేటెస్ట్ వర్షన్గా మాకు ఇంటర్నెట్ కూడా తీసుకొచ్చి ఎంతో డెవలప్మెంట్లు చేసిన కార్యక్రమాలు మాకు ముందడుగు వేయడానికి ఆయన చూపించిన దోవ. అలాగే మాకు ఎండి గారు, ఆయన కృష్ణమోహన్ గారి ద్వారా ప్రతి సంవత్సరం కూడా పేద
వాళ్ళకి ఆయన స్మరించుకుంటూ రామకృష్ణ గారిని పేదవారికి పలు విధాలుగా సహాయ సహకారాలు చేస్తూ మా ఆపరేట్ వ్యవస్థల ద్వారా మేము ప్రతి సంవత్సరం ఆయన రామకృష్ణ గారిని స్మరించుకుంటాం మాకెంతో ఆనందదాయకంగా ఉంటుంది. యొక్క గొప్పతనంతో వాళ్ళు ఎన్నో వేల కుటుంబాలు ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ దేశంలో కానివ్వండి, మరి చక్కగా నిరుద్యోగ సమస్యని అధిగమించి అనేక మంది కేబుల్ ఆపరేటర్లుగా, ఎంఎస్ఓలుగా, అలాగే కేబుల్ ఆపరేటర్ల దగ్గర పనిచేస్తున్న వేలాది మంది యువకులకి స్ఫూర్తినిచ్చిన మహానుభావుడు శ్రీ పొట్లూరి రామకృష్ణ గారు. ఆయన మన మధ్య లేకపోయినా ఆయన యొక్క ఆశయం 27 సంవత్సరాల నుంచి మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల గుండెల్లో నడుస్తూ ఉంది. అనేక వేల మంది కేబుల్ ఆపరేటర్ల జీవితాలను మంచిగా నడిపించిన మహోన్నతమైన వ్యక్తి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని మనసావాచ కోరుకుంటూ పొట్లూరి రామకృష్ణ గారి వర్ధంతి సందర్భంగా సిటీ కేబుల్ యాజమాన్యం వారు మరియు ఆపరేటర్లు అందరూ కలిసి గుంటూరులోని సిటీ కేబుల్ ఆఫీస్లో పొట్లూరి రామకృష్ణ గారి యొక్క వర్ధంతి యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు ఘనంగా జరిపించుకున్నాము. ఎందుకంటే ఆయన గారు సిటీ కేబుల్ ఆపరేటర్ల యొక్క జీవితాల్ని నిలబెట్టిన మహోన్నతమైన వ్యక్తి అని ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఈరోజు ఆ సిటీ కేబుల్ సంస్థని కనిపెట్టుకొని ఎన్నో కుటుంబాలు ఈరోజు బ్రతుకుతున్నాయి. ఎంతోమంది ఆపరేటర్లు వారి కుటుంబాలు రామకృష్ణ గారి యొక్క టెక్నాలజీని ఉపయోగించి ఈ రోజున మేము ఈ ఉన్నతమైనటువంటి పరిస్థితిలో మేము ఎదిగాము. అందును బట్టి పొట్లూరి రామకృష్ణ గారికి మేము నివాళులు అర్పించడానికని ఆఫీస్కి వచ్చాము. ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా ఆయనకి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము. గత వైసీపీ ప్రభుత్వం మనోభావాలతో చెలగాటమాడటమే కాకుండా ధార్మిక సంస్థలు నిర్వీర్యం చేసిందని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ విమర్శించారు. గుంటూరులో పార్టీ జిల్లా అధ్యక్షులు నరేంద్ర కుమార్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో టీటీడీ ఈవోగా ఉన్న ధర్మారెడ్డి హయాంలోనే కల్తీ నెయ్యి సరఫరా అయితే ఎందుకు ఆ కంపెనీలను బ్లాక్ లిస్టులో పెట్టలేదని ప్రశ్నించారు. ప్రజారంజకంగా కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన పూర్తయిందని, ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు అడుగులు ముందుకు పడుతున్నాయని తెలిపారు. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే, నేను పరమ భక్తుడిని చెప్పుకునేటువంటి ధర్మారెడ్డి గారు ఆయన హయాంలోనే ఈ యొక్క నెయ్యి కల్తీది వాడారు అనేటువంటి విషయం వాస్తవం. వాడినటువంటి నెయ్యి ఏదైతే ఉందో తను కూడా చెప్పుకుంటున్నాడు. తన హయాంలో చాలా సంస్థలకు సంబంధించినటువంటి లారీలన్నీ కూడా నేను ఎన్నిక పంపించాను. దాదాపు 18 ట్యాంకులు నెయ్యి ఎన్నిక పంపించడం జరిగింది. కల్తీ నెయ్యి, నాసిరకమైనటువంటి నెయ్యిని. అలాంటి సరే ఆ పంపించినటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థలను ఎందుకు బ్లాక్ లిస్ట్లో పెట్టలేదు? ధర్మారెడ్డి గారు సమాధానం చెప్పాలి. ఒకవేళ ఆయన కల్తీ నెయ్యికి సంబంధించినటువంటి ట్యాంకులను కన్నా ఎన్నిక పంపించినట్లయితే తర్వాత ఆ సంస్థల దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎందుకు కొనుగోలు చేస్తూ వచ్చారు? విజయవాడ వరద బాధితుల సహాయార్థం ముఠా కార్మిక సంఘం 40,000 రూపాయలను అందించింది. యూనియన్ అధ్యక్షులు వెంకయ్య చేతుల మీదుగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ కి అందించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆగిటి అరుణ్ కుమార్, మేడ హనుమంతరావు, సీనియర్ నాయకులు నూతలపాటి చిన్న, ముఠా కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. విజయవాడ నగరంలో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి సామాగ్రి మొత్తం కూడా కోల్పోయి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నటువంటి స్థితిలో మన ఏఐటీయూసీ తరఫున, పార్టీ తరఫున వాళ్ళందరికీ 1 లక్ష రూపాయలు, 2 లక్షల దాకా అందజేద్దామనేటటువంటి ఆలోచనతో ఉన్నాం. దాంట్లో నేను వెంకయ్య గారికి ఉన్నటువంటి ఆరోగ్య పరిస్థితిని కూడా బట్టి ఒక ప్రయత్నం చేయని చెప్పాను. ఆయన కూడా ఒక ప్రయత్నం చేద్దామని వచ్చి కూర్చున్నాడు. ఆయన టార్గెట్ 15,000, 20,000 అవుతాయని అనుకున్నాడు. కానీ ఆయన అనుకున్న దానికంటే కూడా మీరు ఆయన మీద చూపించిన నమ్మకం, విశ్వాసం ఇదంతా కూడా గట్టిగా ఉంది. ఇదే కాదు, ముఠా కార్మికులకు ఇటీవల ఎలాంటి సమస్యలు వచ్చినా నా సలహా లేకుండా వెంకయ్య గారు ఎప్పుడు కూడా అడుగు మేరకు సంబంధించి ఏదైతే నష్టపోయారో నష్టపోయే వాళ్ళందరూ కూడా ఆదుకున్న దాంట్లో భాగంగా భారత కమ్యూనిస్ట్ పార్టీగా, ప్రజా సంఘాలుగా ఇప్పటికే అనేక రకాలుగా
వాళ్ళని ఆదుకునే మార్గం చూస్తూ ఉన్నాం. అక్కడున్న స్థానిక పార్టీ ద్వారా ఏదైతే ఆ నేట మునిగిన వాళ్ళందరూ కూడా ఓ పక్క ఆదుకుంటారున్నాం. అట్లాగే రెండో పక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా నిరుసేకరణ, ఒక పక్క వస్తువులకు సంబంధించి బియ్యానికి సంబంధించి బట్టలు ఇట్లాంటి అన్నీ కూడా మరి సేకరించి వారికి పంపే ఆలోచనలో ఉన్నాం. మరి వాళ్ళని ఆదుకున్న దాంట్లో భాగంగా ఒక పక్క సిపిఐగా చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా మరి అజయ్ గారు వెంకయ్య గారిని అడగటం, వారు మిమ్మల్ని అడగగానే మీ అందరూ కూడా సహకరించి పెద్ద మనసు చేసుకొని మరి ఈ అమౌంట్ని 40,000 రూపాయలని మొత్తం మీద ఒక గంట 2 గంటల్లో మీరు పోగు చేసి వాళ్ళు విజయవాడ వరద బాధితులను ఆదుకునే దానికి ముందుకు వచ్చినందుకు మీ అందరూ కూడా సిపిఐ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడలో ధాన్య సేకరణపై జరిగిన వర్క్షాప్లో పాల్గొన్న మంత్రి నాదెండ్ల మనోహర్. పట్టణంలో శుక్రవారం నుండి ప్రారంభమైన ఇది మంచి ప్రభుత్వం 100 రోజుల పాలనపై ప్రజాభిప్రాయ సేకరణ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.